మద్రాస్ హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందాలు రెండో రోజు అమరావతిలో పర్యటించనున్నాయి. ఇవాళ కూడా రాజధాని కట్టడాలను పరిశీలించనున్నారు. సెక్రటేరియట్, హైకోర్టు ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం వేసిన డ్రాఫ్ట్ ఫౌండేషన్ ను నిపుణులు పరిశీలించనున్నారు. పునాదుల సామర్థ్యంపై పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. సిఆర్డీఏ అధికారులు, ఇంజనీర్లను కలిసి వీటి వివరాలు తెలుసుకోనున్నారు. గతంలో అసంపూర్తిగా నిలిచిన నిర్మాణాల సామర్థ్యాన్ని నిపుణుల బృందం అధ్యయనం చేస్తోంది. నిన్న రాజధాని కట్టడాలను పరిశీలించారు నిపుణులు. భవనాల పటిష్టత, సామర్థ్యం నిర్ధారణ కోసం మరికొంత సమయం పడుతుందని హైదరాబాద్ ఐఐటి నిపుణులు సుబ్రహ్మణ్యం తెలిపారు. భవనాల ప్రస్తుత పరిస్థితి, అక్కడ నిలిచి ఉన్న నీటి ప్రభావం, నిర్మాణ సామాగ్రి తాజా స్థితిని అంచనా వేయాల్సి ఉంటుందన్నారు. సాంకేతికంగా వాటిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. ప్రాథమికంగా నిర్మాణాలను పరిశీలించామని తెలిపిన ఎక్స్పర్ట్స్ నిర్మాణాలకు వాడిన మెటీరియల్, వాటి నాణ్యత గురించి తెలుసుకుంటామని వివరించారు. ప్రస్తుతం కొంతవరకు పరిశీలించినట్లు తెలిపిన ఇంజనీర్లు మరికొందరు నిపుణులతో కలిసి వస్తామన్నారు. భవనాల పటిష్టతపై పూర్తి నిర్ధారణ వచ్చిన తర్వాతే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. అమరావతిలో రెండో రోజు నిపుణుల బృందం పర్యటించనుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్. బలరాం, ఈరోజు రెండవ రోజు ఐఐటి సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు ఆ రాజధాని అమరావతిలో ఏవైతే కనుక నిర్మాణాలు గడిచిన 5 సంవత్సరాలుగా ఆగిపోయాయో వాటికి సంబంధించినటువంటి నాణ్యత, సామర్థ్యాన్ని అన్నింటినీ పరిశీలించున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో గాలికి వదిలివేసిందని చెప్పొచ్చు. ఒకవైపు కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడాను ఈ నిర్మాణాల విషయం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ భవనాల పరిస్థితి చూస్తే కనుక చాలా దయనీయంగా మారిందని చెప్పొచ్చు. చాలా చోట్ల దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే ఈ ఏమాత్రం భవనాల యొక్క నాణ్యత విషయం అయితేనేమి, దీన్ని జాగ్రత్త చేసుకోవాలనే విషయం అయితేనేమి, లేకుంటే దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎవరైనా అధికారుల పర్యవేక్షణ కానీ ఏమాత్రం లేకపోవడంతో చాలా చోట్ల భవనాల పరిస్థితి అయితే కనుక దెబ్బతినింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ ఏ విధంగా ఉంది, నిర్మాణాలు ఎక్కడెక్కడ మరమ్మతులు చేయాల్సింది, వీటికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను తయారు చేసేందుకోసము ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని విభాగాలను హైదరాబాదు ఐఐటి నిపుణుల చేతను, మరికొన్ని విభాగాలను చెన్నై ఐఐటి నిపుణుల చేతను పరిశీలన కోసము ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్కు చెందినటువంటి ఐఐటి నిపుణులు నిన్న ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్కు సంబంధించినటువంటి నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. అక్కడ వర్షానికి నిలబడిన నీటిని, దానికి సంబంధించినటువంటి ఏ విధంగా దెబ్బతిన్నాయి, స్టీల్ ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. తర్వాత ఈరోజు చెన్నైకి చెందినటువంటి ఐఐటి నిపుణుల బృందం ఈరోజు ఐకానిక్ భవనాల నిర్మాణానికి సంబంధించినటువంటి వేసినటువంటి డ్రాఫ్ట్ ఫౌండేషన్ను పరిశీలించనున్నారు. ఏపీ హైకోర్టు, శాస్త్ర భవనం ఇది, వీటితో పాటు 4 ఐకానిక్ టవర్లు, ఏపీ సెక్రటేరియట్ కోసం వేసినటువంటి ఫౌండేషన్, వీటిని కూడా పరిశీలించున్నారు. వీటి నిర్మాణం కోసం వేసినటువంటి ఈ డ్రాఫ్ట్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అవి చెరువులను తలపించే విధంగా ఉన్నాయి. కాబట్టి గడిచిన 5 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో నీటిలో మునిగిపోయిన నేపథ్యంలో దీని పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ ఫౌండేషన్స్ అక్కడికి వస్తాయా లేదా, తర్వాత దీనికి ఏమైనా మరమ్మతులు చేయాలా, వీటికి సంబంధించిన నాణ్యత, వీటితో పాటు ఈ స్టీల్ పరిస్థితి ఏ విధంగా ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో 5 సంవత్సరాలుగా నీటిలో మునిగినటువంటి నేపథ్యంలో ఈ పూర్తిగా తుప్పిపట్టి బలహీనపడిన పరిస్థితులు ఉన్నాయా, వీటన్నిటిని కూడా పరిశీలించనున్నారు. అంతేకాకుండా వీటిని ఏ విధంగా ముందుకెళ్లాలి అంటే కనుక ర్యాప్ట్ ఫౌండేషన్ కొంతమేరకు తొలగించి, అక్కడ దెబ్బతిన్నంత వరకు తొలగించి ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలన్నా, లేకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి దీన్ని పక్కన పెట్టాలనే దాని మీద దృష్టి పెట్టున్నారు. ఎందుకంటే అనేక అంతస్తులు వీటిని నిర్మించాల్సిన నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోకుంటే కనుక భవిష్యత్తులో భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. బలరాం, విజయ్, అంటే తుది నివేదిక ఇవ్వడానికి ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది? ఏమైనా కాల పరిమితి నిర్ణయించుకున్నారా? దీనికి సంబంధించి బలరాం చూస్తే ప్రస్తుతం వచ్చినటువంటి ఈ నిపుణుల బృందం అయితే ఉందో ప్రాథమికంగా పరిశీలించి సిఆర్డీ అధికారులతోనూ ఈ నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి ఇంజనీరింగ్ అధికారులతోనూ వాళ్ళు చర్చలు జరుపుతారు. వాడిన మెటీరియల్, దానికి సంబంధించినటువంటి సామర్థ్యం పరిశీలించడంతో పాటు ప్రాథమికంగా ఆ నీరు నిలిచిన ప్రాంతాలు, తర్వాత డ్యామేజ్ అయిన ప్రాంతాలను పరిశీలించడం జరుగుతోంది. తర్వాత మరలా కొద్ది రోజుల తర్వాత ఈ నీటినన్నింటినీ తోడివేసి దీనికి సంబంధించినటువంటి నిర్మాణం ఏ విధంగా చేయాలనే దాని మీద మళ్లీ అనేక మంది నిపుణులతో రావడం జరుగుతుంది. అంటే ప్రాథమికంగా కొంతమంది నిపుణులు మాత్రమే ఈ 2 రోజులు వీటిని పరిశీలిస్తారు.
తర్వాత వారి బృందం వచ్చి వీటికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్షేత్రస్థాయిలో కూలంకషంగా పరిశీలించి శాస్త్రీయంగా దానికి సంబంధించినటువంటి ఒక నివేదికను తయారు చేస్తుంది. దీనికి సంబంధించి కొన్ని నెలల సమయం అయితే పట్టే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.